ముందుగా వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు ఉక్కు కార్మికులకు తమ మద్దతును తెలియజేసిన ఏపీసీసీ చీఫ్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులను మద్దతుగా ఆమరణ దీక్ష ప్రారంభిస్తామన్న వైఎస్ షర్మిల. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని డబుల్ ఎంజాయ్ సత్కార్ ఆధ్వర్యంలో మరిన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్న విజయం శ్రీ చైర్మన్ రామ్ చౌదరి. కుట్టు మిషన్ల పంపిణీ శిక్షణ కార్యక్రమంలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుంది. విచారణలో వాస్తవాలు నిగ్గు తేల్చేయాలన్న వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు పెడాడ రమణకుమారి. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 20 నుంచి తలపెట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతునిస్తుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులకు మద్దతుగా ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి స్టీల్ ప్లాంట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని తెలిపారు. తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ ప్రాణాలను అడ్డుపైన స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుంటామని చెప్పారు. వైజాగ్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్థాపించిన ప్లాంట్ అనేది కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీ అన్నట్టు స్పష్టం చేశారు. 11,000 కోట్లు పరిహారం ఇచ్చి ఆదుకున్నామనేది పచ్చి అబద్ధమని ఆరోపించారు. అనుసరిస్తున్న విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా మమ్మల్ని రోడ్డు మీద పడేసి ఈ రోజు ఆటలాడుకుంటున్నారు మీరందరూ గమనిస్తున్నారు. దీనికి బ్రేక్ పెట్టాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ కనుక మీ కాంగ్రెస్ పార్టీలో మీరు తప్పకుండా ఈ సమస్యను మీరు తారాస్థాయికి పార్లమెంట్ స్థాయికి తీసుకు 2,30,000 అబో రావాలా. డబ్బులు అడిగితే టీడీఎస్ కట్ అయిపోయింది, మాకు సంబంధం లేదు, మీరు సంతకాలు పెడితే 50,000 60,000 పడితే మిగతా డబ్బులు పడవనేమో బెదిరిస్తున్నారు అనమాట. గట్టిగా కంపెనీస్ వైజాగ్ స్టీల్ కని ఇచ్చారు, వెంటనే అప్పులు తీర్చడానికని ఇంకో చేత్తో తీసేసుకున్నారు. జిఎస్టీ కని ఇంకొక 500 కోట్లు తీసేసుకున్నారు. ఒక చేత్తో వచ్చింది, ఒక చేత్తో పోయింది. ఏదైనా కంపెనీని ఆదుకోవాలి అంటే, దానికి ఆక్సిజన్ ఇవ్వాలి అంటే దానికి కావాల్సిన సామర్థ్యాన్ని పెంచుతారా, లేకపోతే రా మెటీరియల్ కో, లేకపోతే దాని ఎక్స్పాన్షన్ ప్లాన్ కో, లేకపోతే దాని ఎంప్లాయీస్ బెనిఫిట్ కో వాడతారా, లేకపోతే ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో తీసేసుకుంటారా? ఏమొచ్చింది? మీరు ఇచ్చిన 11,000 కోట్లు ఎవరిని ఉద్ధరించింది? 11,000 కోట్లలో 8,500 కోట్లు అప్పులు తీర్చారట, ఇంకో 3,000 కోట్లు బ్యాలెన్స్ ఉందట. దానికి కండిషన్లు పెట్టారట, ఇంతమంది ఎంప్లాయీస్ ను తీసేస్తేనే ఆ 3,500 కోట్లు ఇస్తారట. అది ఇచ్చిన డబ్బు కూడా దేనికి పోతుంది? మళ్ళీ అప్పులకే పోతుంది. అసలు అప్పులు ఎందుకయ్యా ఈ ప్రాజెక్ట్ కి? ఇది లాస్ మేకింగ్ కంపెనీ కాదు. నిజానికి అప్పులైంది దీని ఎక్స్పాన్షన్ కోసం, దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అప్పులైతే ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ వీళ్ళ సాకులే చెప్తున్నారు. అసలు ఇది పబ్లిక్ సెక్టర్ యూనిట్ అయినప్పుడు ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఎక్స్పాన్షన్ అయినా, ఈ పబ్లిక్ సెక్టర్ యూనిట్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా నిజానికి పెట్టాల్సింది ప్రభుత్వమే. అది పెట్టకపోతే వీళ్ళు అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చడానికి ఇప్పుడు మళ్ళీ గ్రాంట్లు వాడుకుంటున్నారు. మరి ఈ కంపెనీకి మిగిలింది ఏమిటి? ఈ ప్రాజెక్టుకు వచ్చింది ఏమిటి? ఈ ఎంప్లాయీస్ కి ఒరిగింది ఏమిటి? పాలకులు ఆలోచన చేయాలి. నిర్దాక్షిణ్యంగా ఈరోజు ఇంతమందిని 2,000 మందిని గత 6 నెలల్లో 2,000 మందిని తొలగించడం జరిగింది. ఇది చాలా చాలా అన్యాయమని కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. 2,000 మందిని తొలగించింది. రాబోయే 3 నెలల్లో ఇంకో 3,000 మందిని తొలగిస్తారట. అలాగే పర్మనెంట్ ఉద్యోగస్తులను కూడా 2,000 మందిని తీసేస్తారట. ఎవరికి న్యాయం చేస్తున్నారు? కార్మికులను బానిసలుగా చేసే 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ మే 24న నిర్వహించిన జాతీయ సమ్మెను జయప్రదం చేయాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు కార్మిక వర్గానికి పిలుపునిచ్చాయి. ఈ మేరకు జగదంబ సిఐటియు పార్టీ కార్యాలయంలోని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక చట్టాలను మార్చే హక్కు మోడీకి లేదని అన్నారు. లేబర్ కోడ్ల అమలు జరిగితే కార్మికుల సమ్మె చేసే హక్కును కూడా, సంఘాన్ని పెట్టుకునే హక్కును కూడా కోల్పోతారని చెప్పారు. యాజమాన్యాల తోపుడికి ఏ విధమైన ఆటంకం లేకుండా ఉండేందుకే ఈ కోడ్స్ను అమల్లోకి తీసుకువచ్చారని అన్నారు. దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి. 20 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 దేశవ్యాప్త సమ్మె
దేశవ్యాప్తంగా మే 20 తారీఖు నాడు భారతదేశంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ కూడా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మికుల మీద, కర్షకుల మీద చేస్తున్న దాడికి వ్యతిరేకంగా 20వ తారీఖు నాడు సమ్మె చేయాలని తలపెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే కార్మికులు హక్కులు సాధించుకున్నారో బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ లేదా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి కానీ కార్మికులకు కావాల్సిన హక్కుల గురించి కొన్ని చట్టాలు సంపాదించుకున్నారు. ఆ చట్టాలన్నింటిలో కూడా తొంగలో తోసి ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మికులకి వ్యతిరేకంగా 4 కార్మిక కోడ్లు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈవేళ అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక ప్రయత్నాలు చేస్తుంది. దాన్ని అడ్డుకోవడానికి వాళ్ళు ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి కూడా మనం దాని వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాం. మరి ఈ నెల 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా చేయాలని అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన మేరకు అన్ని కార్మిక సంఘాల దగ్గర ఈ మధ్య నోటీసులు, స్ట్రైక్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మేము కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. దీంట్లో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. కార్మికులకు కూడా మంచి చైతన్యం వచ్చి, లేదు మన కార్మికులకు అన్యాయం జరుగుతుంది, దీన్ని పోరాటం చేయాలని చాలామంది కార్మికులు కూడా ఆల్రెడీ మనకు చెప్పడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలన్నీ మార్చి 18వ తారీఖున ఢిల్లీలో సమావేశమయ్యి ఒకరోజు సమ్మె చేయాలని పిలిపించాయి. మే 20వ తారీఖు నాడు దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లోనూ కూడా కార్మిక వర్గం సమ్మెకు సన్నాహితం అవుతోంది. ముఖ్యంగా కార్మికుల్ని బానిసలుగా చేసేటటువంటి లేబర్ కోడ్స్ ఏదైతే తీసుకొస్తుందో ఆ 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలన్నది ప్రధానమైన డిమాండ్గా ఈ సమ్మెలో ఉండబోతోంది. అలాగే కార్మికులు ఒక కుటుంబం బతకాలంటే కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలి. కాబట్టి 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తూ అమలు చేయాలని చెప్పి, మూడోది ఏదైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉన్నాయో ఈ రోజున ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కేంద్రంలో ఉండే మోడీ ప్రభుత్వం కట్టబెడుతుంది. అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మకానికి పెట్టింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపాలని, అందులో కార్మికుల తొలగింపులు తక్షణమే ఆపాలని కోరుతూ ఈ డిమాండ్లో ప్రధానంగా ఉంటుంది. రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం డిమాండ్లోని వీటితో పాటు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికులు ఉన్నారు. గత వైసీపీ హయాంలో జీవీఎంసీలో 150 కోట్ల భారీ స్థాయి అవినీతి జరిగిందని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పేరుతోని అనేక కోట్లను దోచుకున్నారని ఈ మేరకు మండిపడ్డారు. విశాఖ ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జీవీఎంసీ అధికారుల దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అనుకోనటువంటి దుర్ఘటన, ఆ సంఘటనలో అధికారుల యొక్క నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యంతో 7 ప్రాణాలు బలిగొన్న వైనాన్ని చాలా బాధాకరమైనటువంటి వైసీపీ ప్రభుత్వ హయాంలో, జగన్మోహన్ ప్రభుత్వ హయాంలో ఏదైతే విశాఖ కేంద్రంగా కోట్లాది రూపాయలు టూరిజం పనుల్లో అవినీతి జరిగింది, నాణ్యత లేదు, కాంట్రాక్టర్లు, అధికారులు, వైసీపీ నాయకులు ప్రజాధనాన్ని దోచుకుతున్నారు, పర్యాటక ఆస్తులు తాకట్టు పెట్టారు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలని చెప్పి ఇవాళ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఏదైతే మీ అందరికీ తెలుసు వైసీపీ ప్రభుత్వంలో G20 పేరుతో 150 కోట్ల రూపాయలు విశాఖ మహానగరపాలక సంస్థ నిధుల్ని కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, సాగుతుందని రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకు అందజేస్తున్నామంటూ భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ జాతీయ చైర్మన్ విశ్వప్రియ రామ్ చౌదరి, జాతీయ అధ్యక్షుడు అర్బబ్ చటర్జీ పేర్కొన్నారు.
దక్షిణ నియోజకవర్గ 34వ వార్డు అచ్చింపేటలో ఏర్పాటు చేసిన విశాఖ జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంతో పాటు వారితో పాటు ఎన్టీఆర్ వైద్య సేవా చైర్మన్ సీతంరాజు సుధాకర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం బీజేఎంసీ అధ్యక్షుడిగా నియమితులైన కండెల శివగణేష్, మహిళా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మిలకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం నూతన కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలను వారు అందజేశారు. అయితే భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున విశాఖపట్నం అధ్యక్షునిగా నియమితమైన అసలు భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏం చేస్తుంది? అసంఘటిత కార్మికుల కోసం పోరాడుతుంది. వాళ్ళ రైట్స్ వాళ్ళకి తెలియజేస్తే చాలు, మనం ఇంకేం చేయనక్కర్లేదు. చాలామంది పథకాలు ఏంటో తెలియక చాలామంది దాన్ని పొందుకోలేకపోతున్నారు. అలాంటి సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రవేశపెట్టిన కార్యక్రమాలని పొందుకోవాల్సిందిగా మేము దాని వంతు కృషి చేస్తున్నాం. దానికి నన్ను నియమితులు చేశారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన షేక్ ఖలీఫతుల్లా బాషా గారు, మా స్టేట్ ప్రెసిడెంట్ గారు, అలాగే షేక్ కాజా అలీ, వీళ్ళిద్దరి వల్ల నాకు ఈ పొజిషన్ అనేది వచ్చింది. और सही ढंग से उनका मुआवजा मिले, उनका तनख्वाह मिले, उनका मजदूर सेल सारा देश भर में काम कर रहे हैं और लड़ाई कर रहे हैं। और इसके साथ साथ हमारा बड़ा और इसमें हमारा क्या बोला सफलता मिली है। कुछ देर पहले हरियाणा में बहुत बड़ा एक सफलता मिली है। एक IAS ऑफिसर को भी हमारा आंदोलन के वास्ते उसको ट्रांसफ़र करना पड़ा। तो इसी दौरान हमारा इसमें वाहियाक में भी और पूरा आंध्र प्रदेश में भी खलीफा भाई के नेतृत्व में जहाँ मजदूर है, ज़्यादातर अनऑर्गेनाइज सेक्टर में रेडी पट्टी वाला से लेके निर्माण मिस्त्री से लेके ट्रक से लेके ऑटो टोटो सब जितना अनऑर्गेनाइज सेक्टर में काम करने वाला है। భారతీయ జనతా మజ్దూర్ సెల్ బీజేఎంసీ అంటే మజ్దూర్ కార్మికుల కోసం పనిచేస్తుంది. వాళ్ళ జీవితాలని ఉన్న వాళ్ళకి వెలుగు తేవడానికి మరి మేము నిరంతరం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మా జాతీయ అధ్యక్షులు అర్నాబ్ చటర్జీ గారి నేతృత్వంలో, అలానే జాతీయ మన చైర్మన్ గారైన విశ్వప్రియ రాయ్ చౌదరి నేతృత్వంలో భారతీయ జనతా మజ్దూర్ సెల్ తరఫున మేము మొత్తం రాష్ట్రంలో అసంఘటిత సంఘటిత కార్మికుల కోసం మనం పనిచేస్తామని చెప్పి వాళ్ళకి రావాల్సిన ఫలాలు కేంద్రం నుంచి ఏదైతే ఉన్నాయో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి అందేటట్లు ప్రయత్నం చేస్తామని చెప్పి నేను బీజేఎంసీ తరఫున కోరుతున్నాము. మాది ఒకటే డిమాండ్, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాము, ఇక్కడ అసంఘటిత సంఘటిత కార్మికులకి వాళ్ళకి PF మరి అందేటట్లు, వాళ్ళకి ఏదైతే వాళ్ళకి రాయితీలు ఉన్నాయో మరి వాళ్ళకి అందేటట్లు చూడాలని చెప్పి మేము ఇంకోటి కూడా భవన నిర్మాణ యాజమానులు కూడా మేము ఒకటే కోరుతున్నాము. మన భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా మీరు బోనస్గా ప్రతి సంవత్సరము ఒక 5,000 రూపాయలు పండగలకి ప్రతి పండగకి ఇవ్వాలని చెప్పి, అలానే వాళ్ళకి భద్రత కోసము ఈ శ్రమ్ కార్డు మంజూరు చేసేటట్టు చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కూటమి ప్రభుత్వం యాక్సిస్ సంస్థతోని తాజాగా చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 11,000 కోట్ల స్కామ్ దాగి ఉందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖపట్నం నగర పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వెనుక సీఎం చంద్రబాబు అవినీతి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంటూ ధ్వజమెత్తారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యూనిట్ 2.60కి కొనుగోలు చేస్తే గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఈ రోజు యూనిట్ కి 4.60కి ఎలా కొనుగోలు చేస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కూటమి పాలనలో ఎన్నికల హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించడం లేదని, రాష్ట్రంలోని పేదలకు అమలు చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలను గాలికి వదిలేశారని అన్నారు. ఈ 11 నెలల కాలంగా గత వైఎస్ఆర్సీపీ పాలనపై బురద చల్లడానికే ప్రభుత్వం పరిమితమైందని ఆరోపించారు.
ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వానికి లేవు. కానీ గడిచినటువంటి సంవత్సర కాలంగా వారు చేస్తుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద, గత ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద, లేదా వీరికి చేతకాగా ఏదన్నా పని చేయలేకపోతే ఆ చేతకాంతరాన్ని గత ప్రభుత్వం తాలూకా వైఫల్యం కింద నెట్టేసేటువంటి కార్యక్రమం మాత్రం చాలా బ్రహ్మాండంగా గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఏ సందర్భంలో అయితే ప్రభుత్వానికి ఏదన్నా వారి నిర్ణయాలు కానీ లేదా వారు చేతకాంతనం వల్ల ఏదైనా పని జరిగితే ఆ సందర్భంలో డైవర్షన్ చేయడానికి, ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని నిందించి, గత ప్రభుత్వాన్ని నిందించి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తాలూకా ఒక పనితీరుగా మారిపోయింది. ఈరోజు మీ ముందుకు రావడానికి, ప్రజలకు కొన్ని విషయాలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికి గుర్తుందో లేదో 4 నెలల క్రితం, 4-5 మాసాల క్రితం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ సంబంధించి ₹2.49 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో ₹2.49 యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే, ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, ₹1,00,000 కోట్ల ఇందులో అవినీతి జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారం కాదు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే, మా మీద ఆరోపణ చేశారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా మీద ఆరోపణ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 1 నెల రోజుల పాటు ఈ సెక్కీ ఒప్పందాన్ని అన్ని వాళ్ళకి సంబంధించినటువంటి మీ టీవీల్లో, మీ ఛానల్స్లో, వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికల్లో నడిపారు. మీ పత్రికలో, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది ₹2.49 అవినీతి భాగవతం ఇదని చెప్పి మీ పత్రికలు రాశారు. ఈ నెల 6 నుంచి 28 వరకు శ్రీ పరదేశమ్మ అమ్మవారి ఆలయ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా నేడు 300 మంది ముత్తైదులతో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ తారీఖున 10,008 బిందెలతో అమ్మవారికి ఘటాభిషేకం, 19న తిరువిధోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతాయంటూ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు అందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈరోజు మరి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా మరి మొట్టమొదటిసారిగా అమ్మవారి పండగ సందర్భంగా పోస్టల్ విడుదల అనేది ప్రతి సంవత్సరం యథావిధిగా మా పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ఆ కార్యక్రమం యథావిధిగా ఈసారి కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు మహా కుంకుమ పూజ జరుగుతుందండి. ఆ కుంకుమ పూజ సందర్భంగా పేదలందరికీ అలాగే భక్తులకి అన్నదానం కూడా కార్యక్రమం జరుగుతుంది. అలాగే 13వ తారీఖున మరి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా 10,008 బిందులతో మహా నీలాభిషేకం కూడా కార్యక్రమం కూడా మనం తలపెట్టాం. ఆ కార్యం కూడా జరుగుతుంది. అలాగే 19వ తారీఖున అమ్మవారికి గురువీధులన్నీ కూడా ఘటాలతో ఊరేగింపు జరిపి తొలేల కార్యక్రమం జరపబడుతుంది. అలాగే 20వ తారీఖున ప్రధాన పండగ కార్యక్రమం కూడా అమ్మవారికి చాలా చక్కగా జరపబడుతుంది. ఎక్కడో దేశ విదేశాల నుంచి కూడా, అంటే ఇక్కడి నుంచి ఈ అమ్మవారి ఆశీస్సులతో విదేశాల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఈ మే 3వ నెల ప్రతి 3వ మంగళవారం కూడా ఈ అమ్మవారి పండుగ ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఆ రోజు కంపల్సరీగా ఎక్కడున్నా సరే ఈ నగరవాసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారి దర్శించుకొని ఈ అమ్మవారికి ఆశీస్సులు పొందుతున్నారండి. ఈ అమ్మవారి పండుగ గత
80 సంవత్సరాల చిల్లర అబవ్ అలా చేస్తున్నారండి ఈ పండుగ ఉత్సవాలు. ఈరోజు ప్రతి నెల చేసినట్టు కుంకుమ పూజ చేస్తున్నారండి, కుంకుమ పూజలు. అలాగే రేపు 13వ తారీఖు 10,000 బిందులతో నీలాభిషేకం చేస్తారండి అమ్మవారికి. అలాగే తొలేలు 19వ తారీఖు, 20వ తారీఖు ప్రధాన పండుగ అండి. ఆ రోజు దగ్గర 1,00,000 జనం వరకు అమ్మవారిని దర్శించుకుంటారండి వచ్చి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా రాచర్లపాలెం న్యూ కాలనీ ఆదివారంలో భారీగా స్టేజ్ ప్రోగ్రాంలు, ఊరేగింపులు ఇవన్నీ కూడా చేస్తున్నాం. పండుగ మహోత్సవాలు మరి ఈరోజు 6వ తారీఖు నుంచి మరి 28 వరకు ఈ పండుగ మహోత్సవాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు సుమారు 300 మంది ముత్తైదువులతో అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం మరి కొద్దిసేపట్లో ప్రారంభిస్తారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం కూడా జరగబడుచున్నది. అలాగే 13వ తారీఖున 10,008 బిందులతో అమ్మవారిని నీళ్లతో ఆహ్వానిస్తారు. చల్లదనం చేకూర్చి అమ్మవారికి నీళ్లతో ఆహ్వానిస్తారు. అరుదైన నర సంబంధ వ్యాధి వల్ల పూర్తిగా కాళ్లు చచ్చుపడిపోయిన 35 ఏళ్ల మహిళను తిరిగి నడవగలిగే స్థితికి తీసుకురావడంలో విశాఖపట్నంలో కేర్ హాస్పిటల్స్ వైద్యులు అద్భుతమైన విజయాన్ని సాధించారు. రాధారాణి అనే మహిళకు న్యూరోమైలిటిస్ ఆప్టికా స్పెక్ట్రమ్ డిసార్డర్ అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు. ఈ వ్యాధి కారణంగా ఆమె వెన్నులోని తీవ్రమైన వాపు ఏర్పడి కాళ్లలోని చలనం మరియు స్పర్శ పూర్తిగా పోయాయి. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలో కడుపు నుంచి కాళ్ల వరకు స్పర్శ లేకుండా పూర్తిగా పడకపైన ఉండే స్థితిలో ఉన్నారు. మెదడు మరియు వెన్నుకు సంబంధించి తీసిన ఎంఆర్ఐ స్కాన్లో మెడ కింద నుంచి మధ్య వెన్ను వరకు తీవ్ర వాపు గుర్తించబడింది. ప్రాథమిక రక్ష పరీక్షల్లోని వ్యాధికి సంబంధించి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోయినా వైద్యులు చికిత్సలో జాప్యం చేయకుండా వెంటనే ప్రత్యేక చికిత్సను ప్రారంభించారు. మొదట ఆమెకు 5 రోజుల పాటు ఐవీ ద్వారా మందులు అందించారు. ఆ తర్వాత ప్లాస్మా ఎక్స్చేంజ్ అనే శరీర రక్షక వ్యవస్థను శుద్ధి చేసే చికిత్సను పలు విడతలుగా అందించారు. మెరుగుదల కనిపించడంతో మోనోక్లోనల్ యాంటీబాడీ ఆధారిత చికిత్సను అమలు చేశారు. నెల రోజుల పాటు వ్యవధిలోని రాధారాణికి కాళ్లలో బలం, స్పర్శ తిరిగి వచ్చాయి. ఆమె తిరిగి నడవడం ప్రారంభించి సాధారణ జీవితం వైపు అడుగులు వేస్తున్నారు. డైలీ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు చేస్తాం. నా 18 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నేను ఇది 2వ కేసు చూడటం. ఇది ప్లాస్మా అనే ట్రీట్మెంట్తో దీన్ని నయం చేయగలిగాం. ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరందరూ కోవిడ్లో వినుంటారు ప్లాస్మా ట్రీట్మెంట్స్. సో అలాంటి ట్రీట్మెంటే కానీ కొంచెం చిన్న చిన్న మోడిఫికేషన్స్తో ప్లాస్మా ట్రీట్మెంట్ అంటే మన శరీరంలో ఉన్న ప్లాస్మాని బయటికి తీసేసి ఒక కొత్త ప్లాస్మా ఎక్కిస్తాం. దానినే ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. సో కొత్త ప్లాస్మా మనం బ్లడ్ బ్యాంక్ నుంచి మామూలుగా మనం బ్లడ్ బ్యాగ్స్ నుంచి సేకరించిన ప్లాస్మాని కానీ లేకపోతే ఆల్బుమిన్ని కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ప్లాస్మాకి రీప్లేస్మెంట్గా ఎక్కిస్తాం. ఈ పేషెంట్కి ప్లాస్మా బ్లడ్ బ్యాంక్ నుంచి సేకరించిన ప్లాస్మానే రీప్లేస్మెంట్గా ఎక్కించాం. సో మన శరీరంలో ఉన్న ప్లాస్మాని అంతా తీసేసి కొత్త ప్లాస్మాని ఎక్కించడం, దాన్ని ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటాం. ఎందుకు ఈ ప్లాస్మాని తీసేయాలి? ఇప్పుడు డాక్టర్ గారు ఇందాక చెప్పినట్టుగా నరాలకు సంబంధించిన జబ్బు ఇది. వాట్ ఐ బిలీవ్ ఈజ్ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో ఏదైనా ప్రాబ్లం వస్తుంది తీసుకొని సప్రెస్ అయిపోవడం దానివల్ల మనకేం రాదు. దాంతోపాటు ఇంకా అదర్ హెల్త్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో అది బిలీవ్ చేస్తాను. అండ్ దానికి తగ్గట్టే నాకు డాక్టర్స్ కూడా సపోర్ట్ చేశారు. అండ్ డాక్టర్ గారు అండ్ ఆదిత్య గారు కూడాను చాలా వరకు నువ్వు ప్రతిసారి నేను ఎప్పుడు డిప్రెస్ అవుతున్నా, లేదమ్మా పర్వాలేదు నువ్వు నడుస్తావు, అండ్ అదర్స్తో కంపేర్ చేస్తే నువ్వు ఇంకా అంటే మెడిసిన్స్ ఒక పక్క ట్రీట్మెంట్ అవుతున్నా మోటివేషన్ అనేది కూడా ఉండాలి. అండ్ నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ మెయిన్ మా ఫాదర్ అయితే మాత్రం ఏం పర్వాలేదు, ఏదైనా సరే మనం ధైర్యంగా వెళ్దాం, ఏదైతే అది అయ్యింది. సో అండ్ నేను కేర్ హాస్పిటల్ అన్నందుకు అంతే కేర్ తీసుకున్నాను. సో ఆ కేర్ తీసుకొని అండ్ నెక్స్ట్ కొన్నిసార్లు ట్రీట్మెంట్ అయినప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. మెయిన్ ప్లాస్మా డయాలసిస్ అయినప్పుడు అయితే ఆ ట్రీట్మెంట్ అయిన తర్వాత డిఫరెంట్ సెన్సేషన్ వచ్చేవి, వామిటింగ్ అయిపోయేది అండ్ హార్ట్ అంతా పట్టేసినట్టు అయిపోయేది. బట్ డాక్టర్స్ మాత్రం ఎప్పటికప్పుడు డాక్టర్స్తో పాటు అండ్ సిస్టర్స్ కూడా, అండ్ డాక్టర్స్ ప్రతిసారి నేను ఒక్కదానే పేషెంట్ కాదు, చాలా మంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళందరినీ చూస్తూ అండ్ నా గురించి కూడా సమ్ అదర్ సిస్టర్స్ని అక్కడ పెట్టి ఆమెని 24 hours అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అండ్ ప్రతిసారి కూడాను నన్ను అలా అబ్జర్వ్ చేసుకోవడం బట్టి నేను నించున్నాను. మెడిసిన్స్ వర్క్ చేసే అండ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లం వస్తే డిప్రెస్ అయిపోవడం కరెక్ట్ కాదు. సో దానికి తగ్గట్టు ఫేస్ చేస్తూ నించుంటే పర్వాలేదు.
ప్రముఖ దర్శకుడు నటుడు దాసరి నారాయణరావు జయంతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలియజేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా పలువురు చిన్నారులు, పెద్దలు, గాయని గాయకులు దాసరి నారాయణరావు సినిమాల్లో చిత్రాలను ఆలపించి అందరినీ అలరించారు. సంవత్సరానికి ఏపీ ఐసెట్ నిర్వహించే బాధ్యతను ఏపీఎస్సీహెచ్ఈ తరపున ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అప్పగించడం జరిగిందని వైస్ ఛాన్సలర్ ఆచార్య పి రాజశేఖర్ తెలిపారు. ఈ మేరకు మే 7 బుధవారం జరగనున్న కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి ఫార్మేట్ లో నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఆంధ్ర యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత నియమ నిబంధనలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం నమోదైన అభ్యర్థుల సంఖ్య 37,572 కాగా వీరికి అనుగుణంగా 2 సెక్షన్స్ లోని పరీక్షను నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష జరగనున్నట్లుగా తెలిపారు. హాజరు కావాల్సిన అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా వెల్లడించారు. మొత్తం 23 మంది అభ్యర్థులు స్క్రైబ్ సహాయం కోరగా వారందరికీ వివిధ పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్న సెషన్స్ లో వసతి కల్పించామని చెప్పారు. ఏపీ ఐసెట్ 2025 ఈ ఎగ్జామ్ రేపు 2 సెషన్స్లో కండక్ట్ చేయడం జరుగుతోంది. ఈ ఎగ్జామ్కి మనకి అరౌండ్ 37,000 ప్లస్ అప్లికేషన్స్ వచ్చాయి. ఇప్పటి వరకు అరౌండ్ 36,000 హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల్లో 2 సెషన్స్లో ఎగ్జామ్ రాస్తారు. మార్నింగ్ సెషన్ 9 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ 9 to 11, ఆఫ్టర్నూన్ సెషన్ 11:30, 150 minutes ఎగ్జామ్. ఆఫ్టర్నూన్ సెషన్ 2 o'clock స్టార్ట్ అవుతుంది. సో మార్నింగ్ సెషన్ అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో 8:45 కల్లా కంప్యూటర్ వాళ్ళకి అలాట్ చేసిన కంప్యూటర్ సీట్లో కూర్చోవలసిందిగా అభ్యర్థన. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళు 1:45 కల్లా కంప్యూటర్ సీట్ దగ్గర కూర్చోవాలి. 1 నిమిషం ఆలస్యం అయినా కూడా ఎగ్జామినేషన్కి ప్రవేశం లేదు. అలాగే ఈ ఎగ్జామ్ హాల్లోకి ఎటువంటి గ్యాడ్జెట్స్ తీసుకెళ్ళొచ్చు అలాంటివి ప్రోటోకాల్స్ అన్నీ హాల్ టికెట్ మీద ప్రింట్ చేయడం జరిగింది. అది చూసినట్టయితే ఎటువంటి గ్యాడ్జెట్స్ కానీ, క్యాల్కులేటర్స్ కానీ, ఏమన్నా స్క్రిబ్లింగ్ ఉన్న ఐటమ్స్ కానీ తీసుకొని వెళ్ళబడదు. వాటర్ బాటిల్స్ అలాంటివి తీసుకెళ్ళాలి, అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ రాయడం జరిగింది. అవి స్ట్రిక్ట్లీ ఫాలో అవ్వాలని అభ్యర్థులకి సూచన. ముఖ్యంగా ఇది టైం బౌండ్ టెస్ట్ కాబట్టి చాలా స్పార్క్తో వేగంగా చేయాలి. సో దానికోసం మాక్ టెస్ట్ లింక్స్ కూడా ఉన్నాయి. సో మాక్ టెస్ట్ ఉపయోగించుకొని ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంకొంచెం ఉపయోగపడుతుంది.
విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగపు అధ్యక్షురాలు పెడాడ రమణకుమారి ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా ఆర్డీఓ భవానీ శంకర్ కు కుట్టు మిషన్ల కుంభకోణం జరిగిందని వస్తున్న ఆరోపణలపై విచారణ గురించి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పూర్తిస్థాయి విచారణ జరిపి కుంభకోణంలో జరుగుతున్న అవినీతిని బయటపెట్టి బీసీ మహిళలకు న్యాయం జరిగేలా చూస్తారని కోరారు. రమణకుమారి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మధ్యతరగతి బీసీ మహిళలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా జీవన ఉపాధి కోసం ప్రభుత్వం వారు కుట్టు మిషన్ శిక్షణలో ఏర్పాటు చేసి కుట్టు మిషన్లు ఇవ్వడానికి జరిగిన పథకంలోని సుమారు 150 కోట్ల రూపాయల భారీ కుంభకోణం స్కామ్ జరిగినట్లుగా కూటమి ప్రభుత్వం జరిపినట్టు ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు 175 నియోజకవర్గాల్లో 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాట్లు చేస్తామని, అందులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇస్తామని చెప్పి 45 రోజులు గడిచినా 50 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ శిక్షణ మొదలు కాలేదంటూ ఆరోపించారు. ఈ పేరు చెప్పి కోట్లు కొల్లగొట్టే ప్రయత్నం సాగుతుందని, ఇందులో మొదటి నుంచి కూడా జరిగిన టెండర్లో కొన్ని అనుమానాలు ఉన్నాయంటూ ఆరోపించారు. అన్నది మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మహిళలందరినీ కూర్చోబెట్టి రాష్ట్రంలో సుమారుగా 1,00,000 మందికి మహిళలకి ఉపాధి కల్పిస్తాము, వాళ్ళందరికీ కుట్టు మిషన్లు ఇస్తాము, ఉచితంగా శిక్షణ ఇస్తాము అని చెప్పటం, వాటికి టెండర్లు పిలవటం, 175 నియోజకవర్గాల్లో కూడాను ఇది 3 నుంచి 5 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కేంద్రాల్లో అందరికీ శిక్షణ ఇస్తాము, ఫ్రీగా కుట్టు మిషన్లు ఇస్తాము, ఫ్రీగా శిక్షణ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ సుమారు ఇప్పటికి 3 నెలలు వస్తుంది. మహిళా దినోత్సవం అయిపోయి 2 నెలలు పూర్తయిపోయి 3వ నెలలోకి వచ్చాం. ఇంతవరకు 50 నియోజకవర్గాల్లో కూడా ఆ కార్యక్రమం మొదలైంది లేదు. ఆ టెండర్లు పిలిచిన దాంట్లో కూడా అవినీతి ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉంది అంటే, ఒక కుట్టు మిషన్ విలువ 4,300 రూపాయలు పెట్టారు. వాళ్ళకి శిక్షణకు ఖర్చు అయ్యేది 3,000 రూపాయలు అని అన్నారు. అంటే సుమారు 7,300 రూపాయలతో ఖర్చు అవుతా ఉంది. దానికి టెండర్ కోడింగ్ 23,000 పర్ హెడ్ వేశారు. అంటే అక్కడ క్లియర్గా మనకు కనిపిస్తున్నది ఏంటంటే సుమారు 16,000 రూపాయలు అక్కడ మిగులుతూ ఉంది. టెండర్లు పిలిచిన దాంట్లో కూడా చాలా అవకతవకలు. సుమారు 65 కంపెనీలు టెండర్లు వస్తే వాటిని చూడకుండానే ఇనిషియల్ స్టేజ్లోనే 56 కంపెనీల్ని వాళ్ళు డిస్క్వాలిఫై చేసేసారు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ వారిని అడిగారని కార్మిక నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా తమ చేస్తున్న పోరాటాలకు జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన స్పందనకు విజయోత్సవ సంబరాలను నేడు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో వేతనాలు అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని, అందుకే 10 రోజుల వ్యవధి కావాలని జిల్లా కలెక్టర్ కోరినట్లుగా వివరించారు. జిల్లా కలెక్టర్ కాంట్రాక్టులతో మాట్లాడి తమకు తగు న్యాయం చేస్తే కార్మికులకు తమ హక్కులను పోరాడి సాధించుకునే అవకాశం ఉందనే విషయం స్పష్టమవుతుందని చెప్పారు. కలిసి ఉంటే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చంటూ పిలుపునిచ్చారు. వెంకటరెడ్డి గారు చేయలేదు, ప్రతి ఒక్క నోట్లో ఒకటే మన పని అయిపోదా? వెంకటరెడ్డి గారు ఏం కలెక్టర్ కాదు, కమిషనర్ కాదు, ఒక ఎమ్మెల్యే కూడా కాదు. ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటే భవిష్యత్తులో మనం అందరం కూడా ఇంకా మంచి పొజిషన్లో ఉంటాం. ఓకేనా? మీ జోన్లో ఉన్న కమిటీలు ఏం చెప్తే ఫాలో కమిటీలకి రెస్పెక్ట్ కూడా ఒక కార్మికులు ఇంచుమించు 10-15 ఫోన్లు చేసుకోండి. ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అవ్వక సమస్య పక్కన పెట్టండి, ఫోన్ చేసుకోండి. ఒకళ్ళకి మనం రెస్పెక్ట్ ఇస్తే మన పని చేయడానికి ఏ లీడర్ అన్నా అంత ముందుకు. ఇక్కడ ఈ యొక్క విజయోత్సవ సభ జరపడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 10 రోజుల ముందు కలెక్టర్ గారికి స్ట్రైక్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. మున్సిపల్ రంగంలో ఉన్న ఒక 4 రంగాలకు సంబంధించిన కార్మికుల కోసం స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు వెంటనే స్పందించి 2వ తారీఖున రాత్రి 7 గంటల నుంచి సుమారు 10:30 వరకు చర్చలు జరిపి ఈ యొక్క చర్చల్లోని ఈకో ఆటోస్కి సంబంధించిన కాంట్రాక్టర్ని పిలిపించి ఈకో డ్రైవర్లకి ఖచ్చితంగా 10-11 తారీఖుల్లోగా న్యాయం చేస్తానని, అలాగే కార్పొరేటర్ వర్కర్లు, బదిలీ వర్కర్లు, క్లాప్ లోడర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ అందరి సమస్యలు కూడా నాకు ఒక 10 రోజులు వ్యవధిస్తే ఈ 10 రోజుల వ్యవధిలోగా ప్రతి ఒక్క కార్మికుడి సమస్య కూడా పరిష్కరిస్తానని దగ్గరుండి కలెక్టర్ గారు స్పందించి ఈ విషయాల మీద స్పష్టత ఇవ్వడం జరిగింది. కనుక కార్మికులందరికీ కూడా ఈ యొక్క క్లాప్ డ్రైవర్లకు సంబంధించి ఇంచుమించు సుమారు 4 సంవత్సరాలుగా చెత్తని ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కుళ్ళి కంపు కొట్టే చెత్తని పేరుకుపోయిన డంపింగ్ యార్డుల్లోని ఉన్న చెత్తలవి కూడా తరలించడం జరుగుతుంది. ఈ యొక్క క్లాప్ డ్రైవర్స్కి సంవత్సర కాలం నుంచి కూడా
పిఎఫ్ ఈఎస్ఐలు అనేవి కట్టకుండా స్వచ్ఛంద కార్పొరేషన్ నుంచి పిఎఫ్ ఈఎస్ఐలతో అగ్రిమెంట్ తీసుకొని వాళ్ళకి పెండింగ్ పెట్టి ఓన్లీ జీతం మాత్రమే ఇవ్వడం కాంట్రాక్టర్లు చాలా దుర్మార్గం. దాన్ని గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం కూడా ఎలాంటి పట్టించుకోకుండా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం అయితే కంటిన్యూ జరిగింది. అలాగే ఎప్పుడున్న కనీసం టీడీపీ ప్రభుత్వం అన్నా ఇచ్చేసి కార్పొరేషన్ కూడా గట్టిగా ఇచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తారు అనుకున్నాం. కానీ ఈ ప్రభుత్వం కూడా అలాగే పెండింగ్లో పెట్టుకుంటూ పోతుంది. కనుక అలాగే లోడర్స్కి అనేది ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక లేబర్ కోర్టు కానీ లేబర్ కమిషనర్ ఆఫీస్ కానీ ఇలాంటివి ఏమైనా. బాది న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి చూద్దాం. ఈ నెల 20న జరగనున్న దేశవ్యాప్త సమ్మెకు ఉక్కు కార్మికులకు తమ మద్దతును తెలియజేసిన ఏపీసీసీ చీఫ్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికులకు మద్దతుగా ఆమరణ దీక్ష ప్రారంభిస్తానన్న వైఎస్ షర్మిల. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ముందుకు సాగుతోంది. రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో మరిన్ని కార్మిక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తామన్న విజన్ శ్రీ చైర్మన్ రామ్ చౌదరి. కుట్టు మిషన్ల పంపిణీ శిక్షణ కార్యక్రమంలో భారీ స్థాయిలో అవినీతి చోటు చేసుకుంది. విచారణలో వాస్తవాలు నిగ్గు తేల్చాలన్న వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణ కుమారి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.